రాబోయే రోజుల్లో అనగా వచ్చే వారం కానీ వచ్చే నెల కానీ రాబోతున్న సంవత్సరాల్లో కానీ ఏదో ఒక సమయంలో దేవుడు నీకు మేలులు జరిగించబోతూ ఉన్నాడు. అనగా దేవుడు నీ పట్ల ఉద్దేశించిన సంగతులు చాలా చాలా మంచివి. అవి నీకు మేలును కలుగు చేస్తాయి. కాబట్టి నీ జీవితంలో ఇప్పుడు దాకా ఎన్నో శ్రమలను, ఎన్నో ఇబ్బందులను, ఎన్నో వేదనలను, ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళారు. కానీ ఈ రోజున నేను మీకు చూపిస్తున్న ఈ యొక్క వాగ్దానం మీకు నిరీక్షణ కలుగు చేసి మీకు విశ్వాసంలో మరింతగా ముందుకు వెళ్ళినట్లుగా ఈ మాటలు ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో దేవుడు నీ పట్ల ఉద్దేశించిన సంగతులు, దేవుడు పట్ల నీ పట్ల దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో, నీ మీద దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో, రాబోయే రోజుల్లో దేవుడు నీకు ఎలాంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అలాగనే దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడో దయచేసి ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియచేయబోతూ ఉన్నాను. ఈ వీడియోను చూసిన వారం లేదా ఒక నెల, సంవత్సరంలో తప్పకుండా దేవుడు నీ పట్ల బలమైన గొప్ప కార్యాలను జరిగించబోతూ ఉన్నాడు. నువ్వు కోరిన ప్రకారంగా ఆ ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, సంతానాన్ని కలుగు చేయబోతున్నాడు, నీ డ్రీమ్ హౌస్ నువ్వు కట్టబోతున్నావు. దేవుడు నీ పట్ల ఉద్దేశించిన సంగతులు చాలా చాలా ఘనమైనవి. కాబట్టి ఈ అప్పులను చూసి, వేదనలు చూసి, బాధలు చూసి, దుఃఖాలను చూసి సర్వాన్ని కోల్పోయావు. ఆ స్థితిలో ఉన్నావు. నిరీక్షణ కలిగి వేచి ఉండు, వెయిట్ చేయి దేవుడి దగ్గర. ఖచ్చితంగా దేవుని పట్ల కార్యం జరిగిస్తాడు. నీ పట్ల దేవుడు ఉద్దేశించిన సంగతులు ఏంటో నేను మీకు తెలియపరిచే ముందు దయచేసి ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, హై పాయింట్స్ ఇవ్వండి, అలాగనే కామెంట్ చేయండి. రాబోయే రోజుల్లో నాకు మేలు కలుగుతుంది, నాకు మేలు కలుగును అని మీరు కామెంట్ చేయండి. సో ఇప్పుడు మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. వాక్య ధ్యానంలోని ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. చూడండి, నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేమి రేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిని ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. చూడండి, దేవుడు చెబుతున్న మాట, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. అనగా దేవుడు నీ కొరకు ఉద్దేశించిన సంగతులు దేవుడికి తెలుసు. అయితే దేవుడు నీ కొరకు ఉద్దేశించిన సంగతులు దేవుడికి తెలుసు, కానీ నీకు తెలియదు. నువ్వేమనుకుంటున్నావు? దేవుడు ఉద్దేశించిన సంగతులను మీరు ఎరుగక చచ్చిపోతే బాగుండు, ఎటైనా పారిపోతే బాగుండు, లేకపోతే భయపడుతూ, బాధపడుతూ, కన్నీరు కారుస్తూ, వేదన పడుతూ, ఎటువంటి నిరీక్షణ లేకుండా, ఎటువంటి సంతోషం లేకుండా మీరు ముందుకు వెళ్తున్నారు. అయితే రాబోవు కాలమందు, చూడండి, రాబోవు కాలమందు అంటే అప్కమింగ్ డేస్, అప్కమింగ్ మంత్స్, అప్కమింగ్ ఇయర్స్ మీకు నిరీక్షణ కలుగునట్లుగా, అనగా మీకు హోప్ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే. అంటే దేవుడు మీ మీద ఉంచిన పర్పస్, అంటే దేవుడు మీ పట్ల ఉన్న ప్రణాళిక, ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఏదైతే ఉందో అది నీకు హాని చేయడానికి కాదు, అంటే నేను నాశనం చేయడానికి కాదు, అది నీకు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైన ఉద్దేశం. అనగా పీస్ఫుల్గా దేవుడు నీ పట్ల ఏదో చెయ్యాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ బిడ్డల పట్ల దేవుడు ఏదో ఒక బలమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల దేవుడు ఏదో ఒక బలమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తెరిగి ఈ రాబోతున్న రోజులలో, రాబోతున్న నెలలను కనిపెట్టి దేవుని యొద్ద ప్రార్థన చేయి. అందుకనే మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుతూ ఒత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. అయితే దేవుడు రాబోయే కాలంలో అంటే నీ ఫ్యూచర్లో దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క ప్లాను చాలా గొప్పగా ఉంది. కాబట్టి యు ఆర్ ఇన్ ప్లాన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఇన్ పర్పస్ ఆఫ్ గాడ్. అనగా నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుని ప్లాన్లో నువ్వు ఉన్నావు.
అవి ఏంటి, నీ పట్ల దేవుడు ఉద్దేశించిన సంగతులు ఏంటి అంటే, ప్రియా దేవుని బిడ్డ, అవి చాలా మంచివి. అవన్నీ కూడా నీకు గొప్ప కార్యాలు. బహుశా దేవుడు నువ్వు అనుకున్నట్లుగా నీకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు నువ్వు కోరిన ప్రకారంగా ఒక మంచి వధువుతో వివాహం జరిగించబోతున్నాడు, లేకపోతే ఒక మంచి వరునితో వివాహం జరిగించబోతున్నాడు. పరిశుద్ధ వివాహం జరగబోతుంది. నీ అప్పులను దేవుడు తొలగించబోతున్నాడు. నూతన క్రియలు దేవుడు జరిగించబోతున్నాడు. అద్భుత కార్యాలను దేవుడు జరిగించబోతున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు జరిగించబోతున్నాడు. చెరలోనున్న అప్పులనే చెరలో ఉన్న నిన్ను దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. సంతాన లేమి చేత బాధపడుతున్న నీకు పన్నంటి మగబిడ్డను దేవుడిచ్చి నీ తలను దేవుడు పైకెత్తబోతూ ఉన్నాడు. అవమానపరచబడి అనేకమైన నిందలతో, వేదనలతో, బాధలతో కృంగిపోయి ఉన్న నిన్ను దేవుడు నీ తలను పైకెత్తి నిన్ను బాస్గా, నిన్ను తలగా చేయబోతున్నాడు. అందుకనే మీరు ప్రార్థన చేస్తూ రావాలి. అనగా ఇక నుండి మీరేం చేయాలంటే ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. అనగా ప్రేయర్ చేయడం స్టార్ట్ చేయాలి. కుజామునే లేచి, ఉదయాన్నే లేచి మోకరించి దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయి. అయ్యా నన్ను ఆశీర్వదించి, అయ్యా నన్ను దీవించు, నా పాపాలు క్షమించి, నన్ను నడిపించని ప్రార్థన చేయి. అయ్యా నాకు ఉద్యోగం దయచేయి, సంతానం దయచేయి, అప్పుల నుంచి విడుదల దయచేయి. అయ్యా నా బిడ్డలను ఆశీర్వదించి, ఈ రోగంలో నన్ను విడిపించి, నా సేవను అభివృద్ధి చేయి, నా యొక్క సంతానాన్ని విస్తరింపచేయి. ఇదిగో ఈ గొడవలు లేకుండా తీసే, కోర్టులో విజయం దయచే, పోలీస్ స్టేషన్లో విజయం దయచే, నా శత్రువులందరికంటే హెచ్చగునట్లుగా నన్ను ఉన్నతమైన స్థితికి నన్ను చేయి ప్రభువా అని దేవుణ్ణి అడగండి. ప్రభువా నన్ను జ్ఞానవంతునిగా చెయ్యండి అని దేవుణ్ణి అడగండి. రాబోయే దినాల్లో జ్ఞానం మీకు అనుగ్రహింపబడుతుంది. దేవా నన్ను బలవంతునిగా చెయ్యనని దేవుణ్ణి అడగండి. దేవుడు కాల్బలమును నీకు అనుగ్రహిస్తాడు. దేవా నాకు ఆర్థిక బలాన్ని దయచేయమని దేవుణ్ణి అడగండి. ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ప్రభువా నాకు మంచి హెల్తీ బాడీ హెల్త్ నాకు దయచేయమని దేవుని అడగండి. ఆరోగ్య ప్రదాత నీకు ఆరోగ్యాన్ని కలుగు చేసి నీకు ఉన్న ప్రతి అనారోగ్యాన్ని దేవుడు తొలగిస్తాడు. అందుకనే మీరు నన్ను వెదకని ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. పూర్ణ మనస్సుతో నువ్వు దేవుణ్ణి విచారణ చేయాలి. దేవుణ్ణి నువ్వు వెతకాలి. యూ హ్యావ్ టు సర్చ్ గాడ్. Every morning, every afternoon, every evening, you have to search for God. దేవుని కొరకు తృష్ణ కలిగి, దేవుని కొరకు తృష్ణ కలిగి, దేవుని చిత్తం చేయడానికి ఆకలి కలిగి నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే, ఇదిగో దేవుడు చెప్తున్నాడు కదా, మీరు నన్ను కనుగొందురు. యూ హ్యావ్ టు ఫైండ్ మీ, యూ విల్ ఫైండ్ మీ. ఎస్, దేవుడు నువ్వు కనుక్కుంటావు. అలాగనే నన్ను నేను కనపరుచుకుందును. ఐ విల్ షో మై సెల్ఫ్. దేవుడు అంటున్నాడు, నన్ను నేను మీకు చూపిస్తాను, నా మహిమను చూపిస్తాను, నా ప్రభావాన్ని చూపిస్తాను, నేను ఉన్నానని రుజువు చేస్తాను. దేవుడు లేడు, దేవుడు ఉంటే కనబడు, దేవుడు నాకు కనబడట్లేదే, దేవుని వాయిస్ నేను వినట్లేదే, దేవుని దర్శనం నాకు దొరకట్లేదే, దేవుని సంకేతకం అంటే దేవుని సైన్ నాకు దొరకట్లేదు, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలియట్లేదు, దేవుని ప్రణాళిక ఏంటో నాకు అర్థం కావట్లేదే అని నువ్వు బాధపడుతున్నావు. కానీ దేవుని ప్రణాళిక తెలుసుకోవాలంటే నువ్వు ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలి. యూ హ్యావ్ టు ప్రే. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ నువ్వు ముందుకు వెళితే దేవుడు తన్ను తాను కనపరుచుకుంటాడు. ఈ రోజున మీరు అడుగుతున్నారు, దేవా నిజంగా నువ్వు ఉంటే నాకు కనపడు, నువ్వు ఉంటే నీ స్వరాన్ని నాకు వినిపించు. ఎస్, ఆయన ఉన్నాడు, ఆయన తన్ను తాను కనపరుచుకుంటాడు. కానీ నువ్వు ఆయన వెతకాలి, పూర్ణ మనసుతో పర్ఫెక్ట్గా వెతకాలి, పర్ఫెక్ట్గా ప్రేయర్ చేయాలి. నువ్వు గనక ఇది చేయగలిగినట్లయితే గాడ్ విల్ షో హీ సెల్ఫ్. దేవుడు తన యొక్క స్వరూపాన్ని కనపరుచుకుంటాడు. కాబట్టి రాబోయే రోజుల్లో నీ పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక, నువ్వు అనుకుంటున్నావు అప్పులోల వల్ల నేను నాశనం అయిపోతాను, నా బిడ్డలు నాశనం అయిపోతారు, నా జీవితం నాశనం అయిపోతుంది, ఈ అనారోగ్యంతోనే నేను నాశనం అయిపోతాను, నా జీవితం శాపగ్రస్తం అయిపోయింది, నా బ్రతుకు రోగాలమయమైపోయింది, నా జీవితం రుణాలు పాలైపోయింది, నా బ్రతుకులకి ఎటువంటి అద్భుతం జరగదు, దేవునికి కూడా నేనంటే ఇష్టం లేదు, దేవుడు కూడా నా వైపు చూడడు, దేవుడు కూడా నా మొర ఆలకించడు, దేవుడు కూడా నాకు ఏమీ చెయ్యడని నువ్వు అనుకుంటున్నావు. కానీ సమస్తాన్ని నీ పట్ల చేయడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన సమస్తాన్ని నీ పట్ల చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నీ మీద ఒక ప్రణాళిక ఉంది. చెల్లి, తమ్ముడు, అన్నయ్య, అక్క, అమ్మ, నాన్న, దేవుడు నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాడ్ గుడ్ ప్లాన్ ఫర్ యూ. దేవుడు ఒక ప్రణాళిక
నీ పట్ల కలిగించి ఉన్నాడు. నీలోకి జీవాన్ని పోసిన దేవుడు, ప్రాణాన్ని పోసిన దేవుడు, స్వరూపాన్ని ఏర్పాటు చేసిన దేవుడు, నీ చేతులకి ఫింగర్ ప్రింట్స్ని ఏర్పాటు చేసిన దేవుడు, ఈ భూమి మీదకి జీవాన్నిచ్చి పంపించిన ఆ దేవుడు రాబోయే రోజుల్లో నీ మీద ఒక బలమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను డాక్టర్ చేయాలనుకుంటున్నాడు, లాయర్ చేయాలనుకుంటున్నాడు దేవుడు. నిన్ను ఒక సింగర్గా చేయాలనుకుంటున్నాడు, నిన్ను ఒక గొప్ప దైవజనుడిగా ఎంచుకొని వాడుకోవాలనుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో నీ ద్వారా అనేక మందికి సువార్త ప్రకటించబడబోతా ఉన్నది. అన్ని జనులందరూ మార్చబడబోతున్నారు. నీ పట్ల దేవుడు చాలా పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వేమో హానికరమైన సంగతులను ఆలోచన చేస్తూ, పాతవి వాటిని తవ్వుకుంటూ ఆలోచన చేస్తూ బాధపడుతూ ఉన్నావు. దేవుడు నీకు హాని చెయ్యడు. దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. అదే ఈ రోజున దేవుడు నీకు చెప్తున్నాడు. నేను ఒక వారంలోనో, ఒక 10 రోజులు, నెల రోజుల్లోనో, ఒక సంవత్సరంలో, ఎప్పుడో కానీ దేవుడు డే టు టైం చెప్పలా. బట్ ఫ్యూచర్లో రాబోయే అతి సమీపమైన కాలంలోనే దేవుడు నీకు మేలులను చేయబోతున్నాడు. నువ్వు లెక్క పెట్టలేవు దేవుడు చేసే మేలులను, నువ్వు గుర్తించలేవు కూడా దేవుడు చేసే అద్భుతాలను. ప్రతి క్షణం నీ పట్ల అనేక తలంపులను కలిగి ఉన్న దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. భయపడకు, దిగులు పడకు, గొప్ప విజయం నీ ఎదుట ఉన్నది. కాబట్టి ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఈ యొక్క వర్తమానం విన్న నీ బిడ్డని దీవించి ఆశీర్వదించి రాబోయే రోజుల్లో అనేక మేలు అద్భుతాలు నీ బిడ్డకి జరిగించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున పేరట స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. ఈ వీడియో నేను చూశారు, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు నాకు మేలు చేయబోతున్నాడు అని హై పాయింట్స్ ఇవ్వండి. అలాగనే నిజంగానే దేవుడు నీ పట్ల మేలు అద్భుతాలు చేస్తే నాకు కాల్ చేసి మీ సాక్ష్యాన్ని పంచుకోనండి, కామెంట్ చేసి మీ సాక్ష్యాన్ని పంచుకోనండి. వినిన వాక్యం ఎలా ఉందో వాటిని విశ్లేషించి మీ సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు పేరట నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను దేవుడు దీవించును గాక.